హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్కి సంబంధించి కొన్ని బేసిక్ విషయాలను చూసాం. లైక్ పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ప్రైమరీ మార్కెట్ ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి, అండ్ మార్కెట్ ఉండాల్సిన నీడ్ ఏముంది, ఇలాంటి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్కి సంబంధించినంత వరకు ఐపీఓస్కి కంపెనీస్ ఎందుకు వస్తాయి, అండ్ ఈ కంపెనీస్ ఐపీఓస్కి వచ్చిన తర్వాత దాని వాల్యుయేషన్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అన్న విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టాక్ మార్కెట్కి సంబంధించినంత వరకు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అనేవి మనం చూస్తూ ఉంటాము ఇన్ సమ్ ట్రేడింగ్ యాప్స్. సో ఇలా మనకి స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ లిస్ట్ అవ్వాలి అంటే అది ఇనీషియల్గా ప్రైమరీ మార్కెట్లో లిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ప్రైమరీ మార్కెట్లో లిస్ట్ అయ్యే ప్రాసెస్ని మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. ఏదైతే కంపెనీకి సంబంధించి మొత్తం షేర్స్ ఉంటాయో ఆ షేర్స్లో కొంత పార్ట్ని కంపెనీస్ అన్నవి పబ్లిక్ ఆఫరింగ్కి ఇస్తాయి. అండ్ ఇలా పబ్లిక్ ఆఫరింగ్కి వచ్చినప్పుడు దాన్ని మనం ఐపీఓ అన్న ప్రాసెస్లో అప్లై చేసుకొని, ఒకవేళ మనకు కనుక ఆ అలాట్మెంట్లో ఆ స్టాక్స్ మనకి అలాట్ అయితే మనం దాన్ని సెకండరీ మార్కెట్లో సెల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఏదైతే మనం ఈ అప్లై చేసుకునే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ని మనం ఐపీఓ ప్రాసెస్ అంటాము. దాన్ని మనం ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాం. సో స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్స్ అన్ని డైరెక్ట్గా లిస్ట్ అవ్వవు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించిన డిహెచ్ఆర్పి డాక్యుమెంటేషన్ అండ్ కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత, సెబీ అప్రూవల్స్ తర్వాత మనకి ఈ స్టాక్స్ అనేవి లిస్ట్ అవ్వడం జరుగుతుంది. సో స్టాక్ మార్కెట్లో కంపెనీస్ ఎందుకు లిస్ట్ అవుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్గా మనం మాట్లాడుకుంటే కంపెనీస్కి సంబంధించిన యాక్టివిటీస్ని మనం రెండు డిఫరెంట్ సెక్టార్స్గా చెప్పుకోవచ్చు. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అయినా ఉంటుంది, లేదా సర్వీస్ ఇండస్ట్రీలో అయినా ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించి క్యాపిటల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. అలాగే మనకి సర్వీస్ ఇండస్ట్రీలో మనం మాట్లాడుకుంటే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ రీజియన్స్లో కంపెనీ దాని ప్లాన్స్ని ఎలాబరేట్ చేయడానికి, లేదా ఫ్రాంచైజ్ ఆపరేషన్స్ చేయడానికి, ఇట్లా దాని నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఇలా ఫండింగ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఫండింగ్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, అండ్ అది మాత్రమే కాదు, ఏదైతే అది బ్యాంక్ వెళ్తే దానికి ఇంట్రెస్ట్కి కంపెనీస్కి ఫండింగ్ వస్తుంది. బట్ అదే ఐపీఓకి వచ్చినప్పుడు అక్కడ మనకి కొంత ఫ్రీగా, ఇంట్రెస్ట్ ఫ్రీగా ఓనర్షిప్ని సెల్ చేయడం ద్వారా ఫండింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కంపెనీకి సంబంధించినంత వరకు అది బ్యాలెన్స్ షీట్ క్లీన్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన ఫండింగ్ రిక్వైర్మెంట్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లిస్ట్ ఇన్ టు ద స్టాక్ మార్కెట్. సో ఏ కంపెనీ అయినా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వచ్చు అంటే ద ఆన్సర్ ఇస్ అ నో. కంపెనీస్ ఏవైతే రెగ్యులేటర్కి సంబంధించి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, లైక్ 3 to 5 years ప్రాఫిట్లో ఉండాలి, లేదా లాసెస్ అన్నవి రెడ్యూస్ అవుతూ ఉండాలి. సో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అండ్ దానికి సంబంధించి మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, ఇట్లా కొంత స్పెసిఫైడ్ గైడ్ లైన్స్ ప్రకారం టైం టు టైం చేంజ్ అవుతూ ఉన్న ఈ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ ఏ కంపెనీస్ అయితే ఉంటాయో ఆ కంపెనీస్ అనేవి లిస్టింగ్కి ఎలిజిబుల్గా ఉంటాయి. అండ్ ఈ లిస్టింగ్ ఫీజ్ పే చేసిన తర్వాత మనకి ఐపీఓ ప్రాసెస్లో షేర్స్ అన్నవి అవైలబుల్గా ఉంచుతాయి. అండ్ ఇలా ఐపీఓకి రావడం ద్వారా కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ అండ్ బ్రాండ్ ఇమేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై చాలా కంపెనీస్, ఈరోజు మనం చూస్తున్న కంపెనీస్ ఐపీఓ మార్కెట్లో ఈరోజు చూస్తున్న క్రేజ్ ఏదైతే ఉందో అది ఫండింగ్ రిక్వైర్మెంట్స్ మాత్రమే కాదు, కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ ట్రస్ట్ వర్తినెస్ పెంచుకోవడానికి కూడా కంపెనీస్ అనేవి లిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనకి ప్రైమరీ మార్కెట్లో ఏవైతే షేర్స్ లిస్ట్ అవుతున్నాయో ఈ షేర్స్ లిస్ట్ అయిన తర్వాత సెకండరీ మార్కెట్లో బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా షేర్ అక్కడి నుంచి పైకి వెళ్ళడం లేదా కిందకి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇలా మనకి ఒక కంపెనీ ప్రైమరీ మార్కెట్లో లిస్ట్ అయ్యి సెకండరీ మార్కెట్లో దాని యొక్క వాల్యుయేషన్ని డిసైడ్ చేసుకుంటూ ఉంటుంది ఫర్ ద టైమ్ బీయింగ్. సో ఇలా మనం కనుక అసలు ఐపీఓకి వస్తున్న రీజన్స్ని సమరైజ్ చేసుకోవాలి అంటే ఆ కంపెనీ దాని యొక్క ఎక్స్పాన్షన్ కోసం అండ్ బ్రాండ్ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, ట్రస్ట్ వర్తినెస్ అన్నది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం, లేదా దాని యొక్క ఎర్లీ ఇన్వెస్టర్స్, ప్రమోటర్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క వాల్యుయేషన్ అన్నది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్గా కంపెనీ ఉన్నప్పుడు కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది విత్ ఇన్ ద షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండ్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్న డెసిషన్స్ మీద డిపెండెంట్ అయ్యి ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ అనేది డిసైడ్ అవుతుంది. బట్ అది ఎప్పుడైతే ప్రైమరీ మార్కెట్ నుంచి సెకండరీ మార్కెట్లోకి వచ్చి ఎన్లిస్ట్మెంట్ తర్వాత బైసెల్ ట్రాన్సాక్షన్స్ ఆ కంపెనీకి సంబంధించిన షేర్లో జరుగుతున్నాయో, ఇలాంటి సందర్భాల్లో మనకి ఆ షేర్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం ఆ డిక్రీజ్ అవ్వడం అన్నది కంప్లీట్గా పబ్లిక్లోకి వస్తుంది. సో ఒక కంపెనీ అన్నది వాల్యుయేషన్
విత్ ఇన్ ద జోన్ ఉన్నప్పుడు దాని యొక్క ఎక్స్పాన్షన్ అన్నది ఆర్ దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అన్నది లిమిటెడ్ టు దిస్ జోన్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనకి అది ఐపీఓకి వస్తుందో ఎక్స్పాన్షన్ అన్నది చాలా ఎలాబొరేటెడ్గా జరిగే అవకాశం ఉంటుంది ఫర్ ఎనీ కంపెనీ. సో ఈ ఇన్ని బెనిఫిట్స్ ఉండబట్టి ప్రతి కంపెనీ ఐపీఓకి రావడం జరుగుతుంది. అండ్ మనం ఇన్వెస్టర్ సైడ్ నుంచి చూసుకున్నప్పుడు ఇది మనకి ఇన్వెస్టర్ ఏదైతే కంపెనీస్ తనకి సంబంధించినంత వరకు తక్కువ వాల్యుయేషన్లో దొరుకుతుంది అనుకుంటాడో అలాంటి సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడం ద్వారా, లేదా ఐపీఓకి ఎప్పుడైతే ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ తనకి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంటున్నాయి అనుకుంటున్నాడు, అలాంటి సందర్భాల్లో దాన్ని బిడ్ చేయడం ద్వారా తనకి సంబంధించిన వరకు తన రిక్వైర్మెంట్ ఉన్న స్టాక్ని కొనుక్కొని తన ఇన్వెస్ట్మెంట్ జర్నీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలా అది ఇన్వెస్టర్కి బెనిఫిట్ అండ్ కంపెనీకి బెనిఫిట్. సో కంపెనీకి సంబంధించిన ఎక్స్పాన్షన్ ప్లాన్ అయినా, ఇన్వెస్టర్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ జర్నీ అయినా, ఓవరాల్గా ఈ ఇద్దరి డెసిషన్స్ అన్నవి కంట్రీని ఇంపాక్ట్ చేసే సిచ్యువేషన్లో స్టాక్ మార్కెట్ అన్నది ఉండడం జరుగుతుంది. అండ్ ఇలా మనకి ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి ఐపీఓలో లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఐపీఓ లిస్ట్ తర్వాత సెకండరీ మార్కెట్లో దాని బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉండడాన్ని మనం గమనిస్తాం. సో ఫర్దర్ వీడియోలో సెకండరీ మార్కెట్కి వచ్చిన తర్వాత కంపెనీస్కి సంబంధించిన వాల్యుయేషన్స్ అనేవి మనం ఎలా ఇవాల్యుయేట్ చేస్తాము అన్న విషయాన్ని మనం చూద్దాం. అండ్ ఫర్దర్గా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.